అర్థం బాగాలేదు ఏం కాదులే. ఇదో ఇక్కడ కొంచెం అయితే నొక్కుపోయింది. ఇంకా లగేజ్ కదా, ఎంత ప్యాక్ చేసి ఎంత మంచి ప్యాక్ చేసినా కూడా చూడండి నొక్కుపోయింది. ఇస్త్రీ చేస్తారు నాయాళ్ళు, అక్కడ పనిచేసిన నాయాళ్ళు వేసిన నాయాలు ఉంటారు, ఇస్త్రీ చేస్తారు నా కొడుకులు. కొంచెం అయితే నొక్కుపోయింది ఇది. మీరు ఒకసారి పెట్టి చూడాలి ఇది. లోపల మాత్రం బాగానే ఉంది, ఊరికే నొక్కు అయితే పోయింది, ఏం కాలే. చూడండి లోపల అయితే ఉంటుంది. హాయ్ అందరికి నమస్తే. నేను కువైట్ నుండి ఇండియాకి వచ్చే ముందర నాకు కొన్ని సామాన్లు మిగిలిపోయింటే నేను కొన్నవి, అలాగే ఇంకా అంటే కార్గో చేసేటువంటి వస్తువులు నా కాడ ఉంటే వాటిని కార్గోకి అయితే చేసిన ఈరోజు నా ఇంటికైతే వచ్చినాయి. వాటిని ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు అందరూ చూపిస్తా ఏమేం సామాన్లు తెచ్చినా అని చెప్పేసి. అట్లే నేను కార్గో చేసినటువంటి కంపెనీ వచ్చేసి రిలయన్స్ కార్గో అనమాట. అది కువైట్లో అయితే ఉంది. నాకు 13 రోజుల లోపల ఇంటికి అయితే వచ్చేసినాయి. 3 కట్టలు అయితే వచ్చినాయి. ఆ 3 కట్టలు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి నేను ఏమేమి కార్గో చేసినా, ఏ వస్తువులు తీసుకొని వచ్చానని చెప్పేసి. నా చిన్న ఒక రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు చూపిస్తా వచ్చేయండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి ఈ 3 కర్టూన్లు అనమాట. ఈ కర్టూన్ లోపల సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. అది కనబడుతుంది కదా, అది వచ్చేసి దానిలో ఓవెన్ అయితే ఉంది. ఆ ఓవెన్ కోలో మా ప్రత్యేకంగా అంటే ఆ ఓవెన్కు ముందర డోర్కి వచ్చేసి గ్లాస్ ఉందనమాట. ఆ గ్లాస్ పడిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే ప్యాక్ చేసిండ్రు బాగా. చూడండి ఆడ స్టిక్కర్ కూడా వేసిన అనమాట, ఇది గ్లాస్ వస్తువు చాలా జాగ్రత్తగా పెట్టండి అని చెప్పేసి స్టిక్కర్ కూడా వేసింది చూడండి. ఇప్పుడైతే నేను ఓపెన్ అయితే చేస్తున్నమాట. దీంట్లో వచ్చేసి 37 కేజీలు అయితే ఉంది. దీన్ని ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తాను. ఏమో చేస్తాను, బ్యాగ్ ఉందా, ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేసిండ్రు. నేను కార్గో చేసినటువంటి కంపెనీ వచ్చేసి రిలయన్స్ కార్గో కువైట్లో అయితే ఉందన్నమాట. దీనికి మాత్రం ప్యాకింగ్ మాత్రం సూపర్గా అయితే చేసిండ్రు. చూడండి అసలు ఏ పక్క నుంచి ఏ పక్క ఉంది అర్థమే కదా, ప్యాకింగ్ మాత్రం నిజంగా సూపర్ చేసిండ్రు. కాకపోతే దీంట్లో మళ్ళీ సామాన్లు ఏమైనా డ్యామేజ్ అయినాయా కాలేదని తెలియదు, చూడాలి. ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి తెలియదు. వచ్చేసింది, ఇంకా అవ్వలేదన్నా. చూడండి పైన పట్ట, మన తర్వాత పైన మామూలు పట్ట ఇది, తర్వాత మన అట్ట బాక్స్తో చేసిండ్రు. రావట్లే, టేప్ మాత్రం బ్రహ్మాండంగా వేసిండ్రు, భద్రంగా ప్యాక్ చేసిండ్రు. కార్గో చేసి కోవిడ్ నుంచి రావాలి కదా, మరి స్ట్రాంగ్గా అయితే ఉండాలా. ప్యాకింగ్ బాగా చేసిండ్రు. ఇది వచ్చేసి తల్లిండు అనమాట. డబల్ కార్డ్ మంచం పైన వేసుకున్న తల్లిండు మా కోవిడ్లు ఇచ్చిండ్రు, ఫ్రీగా ఇచ్చింటే. కొత్తది ఇది, దీనికి కవర్ కూడా ఉంది. ఫ్రీగా ఇచ్చింటే ఇదో ఈ కవర్లో ప్యాక్ చేసి ఉండేది, ఫ్రీగా ఇచ్చింటే నేను తెచ్చుకున్నా. దీనికి అంతా కలిపి ఒక 400-500 అయింది కార్గోకి. ఈ తల్లిండు కొత్తదే, బాగుంటుంది. అది తల్లిండు, ఇది కవరు. ఇది వచ్చేసి యోగా మ్యాటు, యోగా చేసుకుంటే మ్యాట్ ఇది. ఇంకా ఇది వ్యాజిలిన్ ఖచ్చితంగా ఉండాలి. కాళ్ళకు పట్టిస్తుంటే కోవిడ్లో ఉండే వ్యాజిలిన్ ఏంటంటే మంచిది అనమాట. ఇది కాళ్ళకు పట్టించుకున్నట్టు కనుక నీట్గా ఉంటాయి కాళ్ళు, పగిలిపోయినా పగలవు. ఇది వచ్చేసి ఫైలు, ఆధార్ కార్డులు కానీ ఇంకా ఏమైనా పెట్టుకుని కానీ తెచ్చిన అనమాట. ఇది లైట్, తెలిసిన వాళ్ళకి లైట్ తెమ్మంటే లైట్ తెచ్చిన, ఇది టార్చ్ లైట్. ఇవి వచ్చేసి మా చిన్న పాపకి షూస్ అనమాట. ఇవి వచ్చేసి నాకు 3 దినార్లు అంటే 600-700 పడ్డాయి చిన్న పాపకి షూస్ ఇవి. ఇది వచ్చేసి రగ్గు, వేరే వాళ్ళు తెమ్మని చెప్పిండ్రు, తెచ్చిన. ఇది వచ్చేసి వాటర్ బాటిల్, మా పాపలకి వాటర్ బాటిల్ నీళ్ళు తాగడానికి మంచి క్వాలిటీది అనమాట. ఇది అక్కడ మంచిగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 300 ఏమో వాటర్ బాటిల్. మా భార్యకి బ్యాగ్ అని తెచ్చిన అనమాట. దీంట్లో ఏంటంటే ఇది కోవిటలది సెకండ్ హ్యాండ్కి చాలా తక్కువ రేటుకి పడ్డది. అంత వచ్చేసి తక్కువ రేటుకి పడ్డది అంట, 200-300. మామూలుగా దీనికా అయితే 3000-4000 ఉంటుంది. సెకండ్ హ్యాండ్ తక్కువ తీసుకున్నా. ఈ మా పాపకి బొమ్మలు పిల్లలకి. ఇది వచ్చేసి మా పెద్ద పాపకు వాటర్ బాటిల్, ఇట్లా ఓపెన్ చేస్తే వస్తుంది తాగడమే. మా పెద్ద పాపకి వాటర్ బాటిల్ మంచి క్వాలిటీది అనమాట ఇది.
ఇది రగ్గు బెడ్షీట్ ఇది. ఇది వచ్చేసి మిక్సర్, అదే మన జ్యూస్ మిక్సర్ అనమాట. జ్యూస్ పట్టుకునేది మాత్రమే. ఇది వచ్చేసి నాకు చాలా తక్కువ రేట్లో ఆఫర్ ఉంటే తీసుకున్నా. ప్యానాసోనిక్ కంపెనీ మంచిది అని తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ రేటుగా పడ్డది ఇది కూడా, అందుకే ఇది తీసుకొచ్చిన. జ్యూస్ వేసుకోండి, జ్యూస్ మాత్రమే, అది మిక్స్ అయితే కాదు, జ్యూస్ అది. ఇంకా రగ్గులు దండికి తెచ్చిన. ఇది రగ్గులు. బట్టలు చూడండి, ఇవన్నీ మా చిన్న పాపకి మా పెద్ద పాపకి బట్టలు అనమాట. ఇవన్నీ బట్టలు బాగుంటాయి అనమాట, అన్ని క్వాలిటీ బట్టలే. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ అనమాట. ఇది కారిపోయింది, ఇదో బయటకు వచ్చేసింది. ఇది కారిపోయింది, కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ ఇది. బట్టలు దండిగా ఉన్నాయి, అన్నీ బట్టలే, పిల్లల బట్టలు ఇవన్నీ. ఇదేంది ఇది జంట, ఇవి నా బట్టలు. ఈ బట్టలను వచ్చేసి చూడండి, ఇవన్నీ కొత్త బట్టలే, ఇంకా స్టిక్కర్ కూడా పోలేదు చూడండి. ఇవి నాకు మా కోవిడ్ ఇచ్చిండు, 10 సొక్కాల పైన ఉండేది ఉన్నాయి, కొత్తవి అసలు వాడలే. ఇంకా స్టిక్కర్ వచ్చింది, కాకపోతే కొంచెం లూజ్ ఉందని చెప్పేసి నాకు ఇచ్చిండు. మన ఇండియాలో అయితే బాగా మంచి కుడుతుందని చెప్పేసి ఇండియాలో తెచ్చుకున్నా. అసలు వాడలే, కంపెనీ మంచి కంపెనీవి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ మంచి బట్టలు అనమాట ఇవన్నీ. ఇది స్వెటర్, ఇది వచ్చేసి స్వెటర్ అనమాట. ఇది మా కోవిడ్ ఇచ్చిండు ఒక స్వెటర్. ఇది మంచి స్వెటరు, అసలు చలి పెట్టదు. ఈ స్వెటర్ తీసుకొచ్చిన ఇంటికి. ఈ చొక్కాలు చూడండి, మంచి మంచి చొక్కాలు ఇవన్నీ. ఇది వచ్చేసి కుర్జీ, ఇది కోటీలు ఇచ్చిండే, నాకేం నేను కొనుక్కునేది కాదు, ఇవన్నీ కోటీలు ఇచ్చిండే. చూడండి కుర్జీ అనమాట, ఇది మనం కూర్చొని హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు, ఇదో ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇది అందుకే తెచ్చిన. ఇది డబ్బులు ఏం, దీనికి అంతా అది 1 కేజీ ఉండేది అంత కలిపిన. ఇది వచ్చేసి ఈ బట్టలే, దీంట్లో బట్టలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి బట్టలు తీసుకున్నాను అనమాట, ఎక్కువ ఏం తీసుకోవాలి. ఇది వచ్చేసి కింద పరుచుకోనికి, ఇది కింద పరుచుకొని కూర్చోనికి కార్పెట్ లాంటిది అనమాట. ఇది అంతే దీంట్లో ఉండేది. ఇది వచ్చేసి టార్చ్ లైట్ అనమాట. ఇది జూమింగ్ టార్చ్ లైట్, చిన్నగా వస్తుంది పెద్దగా వస్తుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. జూమింగ్ టార్చ్ లైట్ ఇది. లైట్ ఇది చూసిన జూమింగ్ లైట్ అనమాట. అది రకరకాల మారుతుంది అంటే లైటింగ్ చూడండి, ఎంత లైటింగ్ అయితే ఉందో. టార్చ్ లైట్ వచ్చేసి ఇది వచ్చేసి 300 ఏమో. ఇది దీనికి ఛార్జబుల్ అనమాట. పక్కన ఛార్జింగ్. ఇది జూమింగ్ మనం ఎంత జూమింగ్ చేసుకుంటే ఎంత వస్తుంది అదో జూమింగ్ అనమాట. పక్క చేసాను గమనం నుంచి పక్కన. దీంట్లో వచ్చేసి ఓవెన్ ఉందన్నమాట, ఎలక్ట్రికల్ ఓవెన్ అనమాట. మనము చికెన్ గ్రిల్ చేసుకోనికి, ఫిష్ గ్రిల్ చేసుకోనికి, లేకుంటే ఇంకా చికెన్ కబాబులు చేసుకోనికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నేను కోవిడ్ అయితే కొనుక్కున్నా, ఇది ఇంటికి తీసుకొచ్చిన, ఇక్కడ వేసుకుందామని చెప్పేసి. ఇది కూడా ప్యాకింగ్ మాత్రం దీనికి బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇది చెప్పిన నేను ఆల్రెడీ. గ్లాస్ ఉంది లోపల, డోర్ అంటే దీన్ని మంచిగా ప్యాకింగ్ అయితే చేసిండ్రు. దీన్ని ఓపెన్ చేస్తా చూడండి, థర్మాకోల్తో మంచిగా ప్యాకింగ్ చేసిండ్రు, డ్యామేజ్ కాకుండా. థర్మాకోల్ బాక్స్ అనమాట ఇది. నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే, ఎందుకంటే మనం అంత ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని మనం కార్గో చేసేటప్పుడు పైన డ్యామేజ్ వచ్చిందంటే కనుక మనకు కూడా చాలా ఇది ఉంటుంది కదా. అందుకని చెప్పేసి వాళ్ళు మాత్రం ప్యాకింగ్ మాత్రం సూపర్గా అయితే చేసిండ్రు. థర్మాకోల్ పెట్టి నేను చెప్పిన అనమాట, ఇది గ్లాస్ ఉందని చెప్పేసి. అందుకే వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నారు. అంటే ఇది వాన్సా కంపెనీది ఓవెన్ అనమాట. అంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఉండే సేమ్ అట్లే ఉంటుంది అనమాట. ఇది మనము చికెన్ కాల్చుకోవచ్చు, ఫిష్ కాల్చుకోవచ్చు. దీంట్లో చూడాలి ఓపెన్ చేసేది డ్యామేజ్ అయిందా బాగుందా అని చెప్పేసి. చూడండి, దీని లోపల కూడా థర్మాకోల్ అయితే పెట్టి చూడండి, అంటే డ్యామేజ్ కాకుండా నీట్గా ఉండడానికి. ఇది వచ్చేసి దీనిపైన చికెన్ పెట్టుకొని కాల్చుకోనికి. దీని లోపల చికెన్, ఫిష్ కానీ ఇవంటి మనం గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. పగిలిపోలే ఇదో అబ్బా పోయింది, ఇదో నొక్కుపోయింది కొంచెం. ఇదో అర్థం బాగలేదు, ఏం కాదులే. ఇదో ఇక్కడ కొంచెం అయితే నొక్కుపోయింది. ఇంకా లగేజ్ కదా, ఎంత ప్యాక్ చేసి ఎంత మంచి ప్యాక్ చేసినా కూడా చూడండి నొక్కుపోయింది. ఇసిరేసి వేస్తారు నాయాళ్ళు, అక్కడ పనిచేసిన నాయాళ్ళు వేస్ట్ నాయాలు ఉంటారు, ఇసిరేసి వేస్తారు నా కొడుకులు. కొంచెం అయితే నొక్కుపోయింది ఇది, మరి ఒకసారి పెట్టి చూడాలి. ఇది లోపల మాత్రం బాగానే ఉంది, ఊరికే నొక్కు అయితే పోయింది, ఏం కాలే.
చూడండి లోపల ఇది ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసి బెడ్షీట్ అయితే ఉన్నాయి. ఆ బెడ్షీట్ అయితే ఓపెన్ చేస్తా. చూడండి ఇవి వచ్చేసి 2 రగ్గులు ఉన్నాయి దీంట్లో. ఈ 2 రగ్గులు వచ్చేసి వేరే వాళ్ళు తెమ్మడి తెచ్చిన అనమాట. రగ్గు వచ్చేసి 10 దినార్లు అంటే దగ్గర 3,500 3,600 ఒక రగ్గు. డబల్ కాట్ రగ్గు అనమాట. ఇది డబల్ కాట్ మంచం పైకి. ఇవి వచ్చేసి మేడ్ ఇన్ దుబాయ్. అంటే అక్కడ చలికి తట్టుకోనికి ఇవి తయారు చేసి ఉంటారు అనమాట. మన ఇండియాలో ఒకసారి కప్పుడు అంటే ఉడకకు అల్లాడిపోతాం. కాకపోతే ఏసీలు ఉండేలాగైతే ఇంకా బాగా పనిచేస్తాయి ఇవి. ఒక్కొక్క రగ్గు 4,000 దగ్గర 4,000 రూపాయలు పడుతుంది. ఇది 3,500 3,200 రగ్గు. ఇది చలికి భలే పనికి వస్తుంది. చలి అనేది పట్టేది కప్పుకుంటే ఇంకా 2 రగ్గులు తెచ్చిన. ఇది ఒక రగ్గు. ఇవి వచ్చేసి మేడ్ ఇన్ దుబాయ్ అంటే దుబాయ్లో తయారైంది కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటాయి, చలికి బాగానే తట్టుకుంటాయి అనమాట. ఇది పానాసోనిక్ అనమాట. ఇది జ్యూస్ మిక్సర్ అనమాట. జ్యూస్ చేసుకోవడానికి మాత్రమే ఇది. ఇది నాకు ఆఫర్ రేటు చాలా తక్కువ రేట్లో పడ్డది అనమాట. అందుకే నేను తీసుకున్నా. అందులో పానాసోనిక్ కంపెనీ మంచిదే. అమ్మ దేవుని దేవల్ల ఏం డ్యామేజ్ కాలేదు. ఇది బాగానే ఉంది జ్యూస్ మిక్సర్ది. అది ఇప్పుడుకో దీంట్లో ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడుకో ఇది ఆడిచ్చేది మిక్సర్ అనమాట. ఇది గ్రైండర్. చూద్దాం ఏమైనా డ్యామేజ్ అయింది అట. చూడండి ఇది కూడా ఏమీ కానీ డ్యామేజ్ కాలే. ఇదైతే బాగానే వచ్చేసింది, బాగానే ఉంది. ఇది వచ్చేసి నాకు 7 దినాలు 2,000 అయితే పడ్డది. 2,000 రూపాయలు ఇది పానాసోనిక్. చూసింది కదా, ఇవి అనమాట నేను కువైట్ నుండి ఇండియాకి వచ్చే ముందర కార్గో చేసిన వస్తువులు అనమాట. ఇవన్నీ వచ్చేసి దగ్గర 60 కేజీలు అయితే ఉన్నాయి. 60 కేజీలకు 18 దగ్గర 18,000 రూపాయలు అయితే అయింది. చాలామంది అంటారు నీకు తిక్క పిచ్చి అని, ఇక్కడ లేవా అంటారు. కాకపోతే అక్కడ ఉండే క్వాలిటీ వేరు, ఇక్కడ ఉండే క్వాలిటీ వేరు. కాబట్టి నేనే కాదు, కువైట్లో ఉండే ప్రతి ఒక్కరూ కార్గో చేస్తారు, సామాన్లు అయితే కొనగలుచుంటారు అనమాట. అది మామూలు తప్పదు. అవేనమాట ఈ వీడియో మీకు నచ్చినైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో మీ ఎందుకైతే వస్తా. అందాక బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.